ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, కేవలం నువ్వు మాత్రమే రహస్యంగా వినమ్మా. ఎందుకంటే నీ కోరిక తీరే గొప్ప రోజు ఇదే. తల్లి, ఒంటరిగా విను. ఇది నీ సాయి వాక్కు. అస్సలు వదులుకోవద్దు తల్లి. వదులుకుంటే నువ్వే నష్టపోతావు. వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. తల్లి, ఈరోజు నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. కేవలం నువ్వు మాత్రమే ఒంటరిగా వినమ్మా. నీ జీవితానికి సరిపడా ఒక మంచి మాట అని ఇది చెప్పుకోవచ్చు. నీతో ఈ రహస్యం చెప్పాలని నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. తల్లి, ఎవ్వరితో చెప్పకుండా, అలానే ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా నా బిడ్డమైన నువ్వు మాత్రమే వినాలి. ఎందుకంటే నీ తండ్రి నీకోసం చెబుతున్నది కదా. నీ సాయి వాక్కు ఇది. నీకు ఒక మాట నీకు సాయి చెబుతున్నారు అంటే దానికి తిరుగుండదు. తల్లి, ఇక నీ జీవితం మారబోతుందమ్మా. నీ దశ తిరిగిపోయే ఒక శక్తివంతమైన మాట చెబుతాను వినమ్మా. ఏ దిశను తిరిగి చూసినా మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి కదా. నువ్వు కోరింది జరగకుండా కష్టంగా ఉంది కదా. ఇలా కష్టం మీద కష్టం వచ్చి నీ మనసు విసుగు చెందేలా, కృంగిపోయేలా నిన్ను చుట్టుముట్టి చిక్కులన్నీ నిన్ను బిగించేశాయి కదా. కాపాడేందుకు ఎవ్వరూ లేరని దిగాలుగా కూర్చొని ఉన్నావు కదమ్మా. నీ సాయి తండ్రిని ప్రార్థించావు. అందుకే తల్లి, ఈరోజు నీ ముందుకు నీ కోసమే వచ్చాను. అంతేకాదు, ఇకపై నీకు అండగా నేను ఉంటాను. నీ జీవితంలో ఎలాంటి సమస్యలు, కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక అద్భుత రహస్యం కూడా చెబుతానమ్మా. ఇది నువ్వు జాగ్రత్తగా ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా విను తల్లి. చూడమ్మా, నేను చెప్పేది ఎవ్వరితోనూ నువ్వు పంచుకోవాల్సిన అవసరం లేదు. కేవలం నీ బాబాని అనుసరించు చాలు. నీకు అంతా మంచి జరుగుతుంది. మనసు పెట్టి ఇది విను తల్లి. నువ్వు ఎప్పుడు ఎవరి దగ్గర కూడా మోసపోవద్దమ్మా. అవమానపడకు. అన్ని సమస్యలకు పరిష్కారం నేను చూపుతాను కదా. ఇక నీకు మంచి సలహాను కూడా అందిస్తాను. అలానే అదృష్టాన్ని కూడా చూపుతాను. మంచి దారిని నీకోసంగా నేను పంపిస్తానమ్మా. ఇక నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో అది నీకు దొరకాలంటే కాస్త కష్టపడాల్సిందే కదా. కానీ ఓటములు, మోసాలు అన్నీ నిన్ను వెంబడిస్తున్నాయి కదా. అందుకే నువ్వు భయపడి నువ్వు చేసే పని గురించి, ఆ పని నుంచి విరమించుకుంటున్నావు, వెనకడుగు వేస్తూ ఉన్నావు. దిగులు పడకమ్మా. అలా వెనక్కి తిరుగుదామా అని నీ మనసుకి అనిపించినా అలా వెనుకంజ వేయకు తల్లి. నీ జీవితంలో మార్పు రావాలి అంటే కొన్నిటిని ఓర్చుకోవాలి, కొన్నిటిని దాటాలి, కొన్నింటిని ఎదుర్కోవాలి. అప్పుడే కదా నువ్వు అనుకున్నది నీ చేతికి అందుతుంది. చెప్పు. విజయం నువ్వు ఖచ్చితంగా దక్కించుకుంటావు తల్లి. కష్టాలను, మోసాలను చూసి చూసి నీ జీవితంలో ఇక నీకు మంచి జరగదు, మంచి కాలమే లేదు, అదృష్టమే నాకు దక్కదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు. కానీ ఈ కష్టాలన్నీ దాటుకొని వెళ్తే నీకు దక్కేది విజయం మాత్రమే అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. బాబా అని నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నీకు మంచి కాలం ఆరంభమైంది తల్లి. అది చెప్పడానికే నేను వచ్చాను. అన్నీ దాటుకొని తొక్కుకొని నిలబడితేనే కదా జీవితం అనేది మొదలవుతుంది. చెప్పు తల్లి. కష్టాలను చూసి భయపడితే, కష్టాలను చూసి బాధలను, అలాగే మోసాలను, అవమానాలను, ఓటములను అన్నిటినీ దాటి తీరాల్సిందేనమ్మా. కష్టంతో, దుఃఖంతో మాత్రమే నీ జీవితం ఉండదు కదా. కష్టం మాత్రమే ఉండకూడదు జీవితం అంటే. అలా అని దుఃఖం మాత్రమే ఉండకూడదు. వట్టి సంతోషమే ఉండాలి అన్నా కూడా కుదరదు కదా తల్లి. అన్నిటినీ చూడాలి. జీవితం అంటేనే అది. అంతులేని ఆనందం నీకు రావాలి అంటే ఈ కష్టం, దుఃఖం, బాధలు అన్నీ అనుభవించే తీరాలి. అప్పుడే కదా ఆనందం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఇక ఆ తర్వాతే అంతులేని ఆనందం నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. అవును తల్లి, నీకు అదృష్టం పట్టబోతుంది. నీకు ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. నువ్వు గెలవాలి, నీకు విజయం రావాలి అంటే ఏం చేయాలో తెలుసా?
నీ వల్ల ఏదైతే అది కాదు అని చెప్పి ఇతరులు అంటూ ఉన్నారో వాళ్ళ ముందు నువ్వు చేయాల్సింది చేసి గెలిచి చూపించు. ఇలాంటి విషయాలు మాత్రం ఇక మీద నీ జీవితంలో జరగబోతున్నాయి తల్లి. అలాంటప్పుడు నువ్వు ఎదగడం చూసి ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎంతమంది ఉన్నా కూడా సరే వాళ్ళు అనుకునేది అస్సలు జరగనివ్వను. నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఎదగడం ఖచ్చితంగా చూసే తీరుతావమ్మా. దిగులెందుకు చెప్పు, నువ్వు ఖచ్చితంగా అనుకున్నది చేసి తీరుతావు. నిన్ను దిగజార్చాలి అని చూసిన వాళ్ళు కళ్ళు వెళ్ళపెట్టుకొని చూస్తారు. మరి నిన్ను చూస్తారు కదా, ఆశ్చర్యంతో నోరెళ్ళ పెడతారు. అయ్యో వీళ్ళ కింద పడలేదే అని ఆశ్చర్యపోతారమ్మా. నీ పక్కన ఉన్నది ఎవరు? నీ సాయి తండ్రి. నిన్ను కింద పడనిస్తానా చెప్పు? నీ బాబా నీ పక్కన ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా నిన్ను ఏం చేయలేరు. ఎలాంటి శాపనార్థాలు దుష్టశక్తులు ఏవి కూడా నీ దగ్గరకు రాలేవు తల్లి. నీ నీడను కూడా ముట్టుకోలేరు వాళ్ళు. ఎందుకంటే నీ చుట్టూ నీ సాయి తండ్రి ఉన్నాడు కదా, వాటన్నిటినీ కూడా నిన్ను తిప్పికొట్టేస్తాను. భయపడకు. కాబట్టి నీకు అసలు అందనంత దూరంలో చెడుని ఉంచుతానమ్మా. కేవలం మంచిని మాత్రమే నీ చుట్టూ ఉంచుతానులే, దిగులు పడకు. నువ్వు చేయవలసినదంతా కూడా కొన్ని పనులు ఉన్నాయి తల్లి. ముందు నీ కోపాన్ని అదుపులో ఉంచుకోమ్మా. మౌనంగా ఉండాలి. నీకు వచ్చే కోపం నిన్ను ఎంతకైనా దిగజార్చేలా చేస్తుంది. జాగ్రత్త. అందుకే తల్లి, ఆ కోపాన్ని మాత్రం అదుపులో పెట్టుకో చాలు. ఎవరైతే నిన్ను దిగజార్చాలని చూస్తూ ఉన్నారో, ఎవరైతే నువ్వు కింద పడాలని చూస్తూ ఉన్నారో, నిన్ను దూరం పెట్టాలి అని చూశారో, ఇక వాళ్ళకి నువ్వే దూరంగా ఉండు తల్లి. వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చే సందర్భం కూడా వచ్చేస్తుంది. భయపడకమ్మా. వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నీ మంచి మనసు, స్వచ్ఛమైన నీ మనసుని తెలుసుకొని నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. గొప్పగా నిన్ను బ్రతికేలా చేస్తానమ్మా. ఎవరైనా సరే తల్లి నిన్ను గొప్పగా మాట్లాడినా పొగిడినా వెంటనే పొంగిపోవద్దు, ఆనందపడిపోకు. అలా అని నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు. నీ జీవితం ఎప్పుడూ ఇలానే ఉండిపోదు కదా, మారుతుంది. మార్పులనేవి చాలా సహజం. అన్నీ మారుతాయమ్మా. అందరూ ఎప్పుడూ కూడా ఒకేలా ఉండరు తల్లి. ఈ విషయం నువ్వు అస్సలు మర్చిపోవద్దు. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను ఇంకా ఇంకా కిందికి లాగాలని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నిన్ను కొత్తగా చూస్తారు. నిన్ను కొత్తగా నేను మారుస్తాను. నిన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను. దేనికైనా సందర్భం రావాలి. అది కూడా అతి త్వరలోనే వస్తుంది తల్లి. నీకు బాధ అనిపించినా, అవమానం అనిపించినా కన్నీరు మాత్రం బయటకు రానివ్వకు తల్లి. పళ్ళు కొరుక్కొని అన్నీ మనసులోనే పెట్టుకొని నీ పాపాన్ని తలుచుకొని ఎలా ఎదగాలి అని ఆలోచించు. కష్టపడు. కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. ఒకవేళ ఓటమి వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కో. ఎదిరించి గెలిచినప్పుడే కదా నీకు అంతా ఆనందమే ఉంటుంది. చెప్పు. నీ బాబా చెప్పే మాటలన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఒక్క మాట తల్లి, నీ జీవితంలో బాధలు కష్టాలు ఇవన్నీ కూడా అస్సలు ఇక ఉండవమ్మా. ఇక నీ నుంచి అన్నీ కూడా మాయమైపోతాయి, అదృష్టమైపోతాయి. నీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి నీ సాయి తండ్రి నీకు అందిస్తారు. ఇక నిన్ను ఎవ్వరూ కూడా అస్సలు నిన్ను ముట్టుకోలేనంతగా, నిన్ను అందనంత ఎత్తుకు నేను తీసుకువెళ్తాను తల్లి. నీకు ఎవరు నచ్చుతారో వారితోనే నువ్వు సంతోషంగా ఉండు తల్లి. దేని గురించి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం అసలు లేనే లేదమ్మా. నీ బాబా నీ పక్కన ఉండగా నువ్వు ఇంకా దేని గురించి దిగులు పడుతున్నావు చెప్పు. ఇక ఎవరైతే నచ్చరో, ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళకి దూరంగా ఉండు. అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు. నిజాయితీగా, ధైర్యంగా, నమ్మకంగా ఉన్న నిన్ను ఎవరు ఏమీ చేయలేరు తల్లి. ఎలా జీవించాలో అని నిన్ను ఒక ఉదాహరణగా అందరూ తీసుకుంటారు. అంత గొప్పగా నువ్వు జీవిస్తావు. ఎలా గెలవాలి అని అందరూ నిన్ను చూసి నేర్చుకుంటారు. ఎలా అనుకువగా ఉండాలి, ఎలా మంచిగా ఉండాలి, ఇతరులతో ఎలా మాట్లాడాలి అన్నీ కూడా నిన్ను చూసి నేర్చుకుంటారు. ఒక్క విషయం తల్లి, నీ సాయి తండ్రిని ఎవరైతే నమ్మి నమ్మకంతో మొక్కుతారో వాళ్ళందరినీ కూడా ఎప్పుడూ మంచి దారిలోనే నడిపిస్తాను. ధర్మం వైపే నడిపిస్తానమ్మా. నువ్వు నిజాయితీగా నా బిడ్డలాగే ఎవ్వరూ కూడా
నా బిడ్డల్ని మోసం చేయాలని అనుకుంటారో వారికి తగ్గ గుణపాఠం కూడా నేను చెప్తాను. ఇదే ఎవరిని మోసం చేయవు. దానికి కారణం కూడా నీ బాబా మీద నీకున్న నమ్మకమే. కాబట్టి నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు, మొక్కగలుగుతున్నావు, నిజాయితీ పరురాలివై ఉన్నావు. తల్లి, ఖచ్చితంగా ధర్మబద్ధంగా ఎప్పుడూ ఆలోచించాలి. ఇతరులకి మంచే తలవాలి. ఇతరులకి చెడు ఎప్పుడూ కూడా జరగాలని ఆశపడకు. ఇతరులు బాగుండాలి అనుకునే ఒక మంచి మనస్తత్వం నీది. అలా నువ్వు ఉంటేనే నీ తండ్రి నీతో పాటే ఉంటారు. తల్లి, నువ్వు నా బిడ్డవి తల్లి. నిన్ను ఇక ఎవ్వరూ కూడా నా నుండి వేరు చేయలేరు. ఎన్ని పన్నాగాలు పన్నినా సరే అవి ఎప్పుడూ కూడా నేను సాగనివ్వనమ్మా. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. నువ్వు కోరిన కోరికలన్నీ కూడా సంతోషంగా అందిస్తానమ్మా. ఇకపై నీకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకుంటాను తల్లి. నిన్ను ఆనందంగా ఉంచడం నీ తండ్రిగా నా బాధ్యత. ఇకపై అంతా సవ్యంగా జరుగుతుంది. అంతా సంతోషకరంగా శుభకరంగా జరుగుతుంది. భయపడకు, దిగులు పడకు, హాయిగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీతో పాటే ఉన్నారు కదా. నీ జీవితంలో నువ్వు నమ్మలేనంత మార్పు వస్తుంది. ఇక సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రిని నువ్వు మొక్కుతూ ఉన్నావు కదా. నీ బాబా ఎప్పుడూ నీతో పాటే రక్షక కవచంలా నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బాబాగారి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము వాటిని మరికొంతమంది సాయి భక్తులకు అందచేయడానికి ప్రయత్నిస్తాము. అంతేకాదు, బాబా గారి మీద నమ్మకంతో మీరంతా కూడా ఎంతో నమ్మకంతో ఇంతవరకు వచ్చారు కదండి. ఆ నమ్మకాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ మరికొంతమందికి బాబా గారి మీద నమ్మకాన్ని పెంచుదాము. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.